ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? అందరూ చాలా హుషారు కనపడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతా ఉంది. మా తమ్ముళ్ళు చూస్తా ఉంటే ఎంత హుషారుందో, ఎంత ఉత్సాహం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అదే సమయంలో ఈసారి ఎన్నికల్లో మీరు ఒకసారి చూస్తే చాలా ఎక్సర్సైజ్ చేశాం. నేను ఆ ఎక్సర్సైజ్లో మీరు చూసినప్పుడు ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే ప్రజల్లో ఉన్నారో, ఎవరైతే కార్యకర్తలకు ఆమోదయోగ్యంగా ఉంటుందో అలాంటి నాయకులకే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక రాజకీయ చరిత్ర ఉండే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని కర్నూలు ఎంపీగా మనం పెట్టుకున్నాం. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి శివానంద్ రెడ్డి గారిని నంద్యాల ఎంపీగా మనం పెట్టుకోవడం జరిగింది. అదే మరి కేఈ కృష్ణమూర్తి గారు కోట్ల కుటుంబం రెండు కలిశాయంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఒకటి ఆలోచిస్తాం, అందరూ కలవాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాసేవలో మనం ముందుకు పోవాలని మనం అనుకుంటున్నాం. అలాంటి ఎమ్మెల్యేలు కూడా నేను చాలాసార్లు అభ్యర్థులు పెట్టాను, కానీ ఈసారి కర్నూలు జిల్లాలో పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థులు నెంబర్ 1 అభ్యర్థులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఏ పని చేసినా మీ ఆమోదం కావాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉందంటే ఇక్కడుండే మా తమ్ముళ్ల త్యాగాల ఫలితం. ఎన్నోసార్లు నేను చూశాను, మీరంతా కూడా జెండా మోశారు, భుజాలు అరిగేటిగా మోశారు. మీ ఇంట్లో ఒకరు చనిపోతే తర్వాత కూడా పిల్లలు కూడా రాజకీయాల్లోకి వచ్చి పార్టీకి సేవ చేశారు. ఆస్తులు పోగొట్టుకున్నారు, ఆస్తులు అమ్మి రాజకీయంలో డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి త్యాగాలు చేసిన మిమ్మల్ని విస్మరించకూడదనే ఉద్దేశంతోనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఈ కార్యకర్తల సమావేశాలకు శ్రీకారం చుట్టి ఈరోజు 11వ జిల్లా కింద కర్నూలుకు వచ్చి మా కార్యకర్తల కుటుంబ సభ్యులు దర్శనం చేసుకున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నాకు ఎప్పుడూ ఆనందం. సొంత కుటుంబంలో కొంత సమయం గడిపినప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో అంతకంటే రెట్టింపు ఉత్సాహం నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో గడిపినప్పుడు ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నా. మీరే సారథులు. నిన్న కూడా చెప్పాను, అలెగ్జాండర్ ఒక మాట చెప్తాడు, ప్రపంచాన్ని ఎంత జయిస్తారు. అలెగ్జాండర్ని అడుగుతారు విజయ రహస్యం ఏంటని. అలెగ్జాండర్ ఒకటే మాట చెప్తాడు, నాకు 10 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఈ 10 లక్షల మంది సురక్షితమైన సైనికులు. అంతేకాకుండా నేను ఒక్కడనే కాదు, నేను ఒక టీం లీడర్గా ఉంటే, సేనాధిపతిగా ఉంటే ప్రతి ఒక్క సైనికుడు ఒక అలెగ్జాండర్ మారిగా పోరాడుతున్నారు. అదే నా విజయ రహస్యమని అలెగ్జాండర్ చెప్తాడు. ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ విజయ రహస్యం 65 లక్షల మంది పసుపు సైన్యమేనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మన ఆర్గనైజేషన్ని పద్ధతి ప్రకారం చేశాం. 100 మంది ఓట్లకి ఒక సేవామిత్ర, అందరూ ఇక్కడున్నారు. అదే మరి బూత్కి ఒక కన్వీనర్ని, ఒక్కొక్క ప్రాంతానికి 8-10 బూతులకి ఒక ఏరియా కోఆర్డినేటర్ని పెట్టుకున్నాం. అంతేకాకుండా పైనుండే నాయకులందరికీ చెప్పాను, ఇంత మునుపు మీరు ఆకాశంలో తిరిగేవారు, ఇప్పుడు భూమి మీద తిరగాలి. అందరం మీ పరిధిలో మీరు ఓట్లు వేయించాలి, మెజారిటీ తెప్పించాలి. ఎవరైతే మెజారిటీ ఓట్లు తెప్పిస్తారో వాళ్లే నాకు దగ్గరుంటారు తప్ప ఎన్నికలు అవుతానే అమరావతి కంటే అందరికంటే ముందు వస్తే మీకు గుర్తింపు ఉండదని అలాంటి నాయకుల్ని హెచ్చరిస్తున్నా. ఏం తమ్ముళ్ళు, మీరందరూ కూడా
మీ బూతుల్లో బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క టెక్నాలజీ మీరు చూశారు. ఉదయం కూడా నేను టెలికాన్ఫరెన్స్ తీసుకున్నా. 50,000 మందితో తీసుకున్నాను. 50,000 మంది 5 మంది 10 మందితో తీసుకుంటున్నారు. అంటే 4 లక్షల మంది సైన్యం ప్రతిరోజు మనం ఏం చేయాలో మాట్లాడుకుంటున్నాం. అక్కడి నుంచి 65 లక్షల మందిని 5 కోట్ల మందిని మీరు సమాయత్తం చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. నేను చాలాసార్లు టెక్నాలజీ ప్రమోట్ చేశాను, కానీ ఈ సంవత్సరం ఉపయోగించే విధంగా ఎప్పుడూ మనం ఉపయోగించలేకపోయాం. ఇంకో పక్క నేను ఒకటే కోరుతున్నాను, మీరు ప్రజలను చూసుకోండి. మిమ్మల్ని నేను చూసుకునే బాధ్యత అన్ని విధాలా మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని మరొక్కసారి కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నా, భరోసా ఇస్తున్నా. వేదిక పైనుండే నాయకులను కూడా కోరుతున్నాం, మీరు కూడా ఈ కార్యకర్తల్ని గౌరవించాలి. వీళ్ళే మన సైనికులు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిపించేది ఈ కార్యకర్తలే, జెండాలు మోసేది ఈ కార్యకర్తలే. ఆ కార్యకర్తల్ని గుర్తించే బాధ్యత మనందరిపైన ఉంది. రోజుకు 3-4 గంటలు పెట్టుకుంటా. రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడ్డాను. అదే మరిగా నాకు అండగా ఉండే కార్యకర్తల కోసం, నాయకుల కోసం 3-4 గంటలు శ్రమపడి మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాల గౌరవప్రదంగా గౌరవించే బాధ్యత నాది అని మరొక్కసారి కార్యకర్తలందరికీ భరోసా ఇస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుతున్నా, మీరందరూ కూడా విజృంభించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకసారి చూడండి, అనేక కార్యక్రమాలు చేశాం. మామూలు కార్యక్రమాలు కాదు. చరిత్రలో ఎప్పుడూ జరగని అభివృద్ధి జరిగింది. అవునా కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రాష్ట్రంలో ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు మనం ఇచ్చాం. అవునా కాదా? లబ్ధిదారులందరూ ఎన్నికల్లో భాగస్వాములు కావాలి. ఇది తెలుగుదేశం పార్టీ ఎన్నికే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. మళ్ళీ నేను ఇది కూడా చెప్పాను, మీ భవిష్యత్తు నా బాధ్యత, కార్యకర్తల భవిష్యత్తు అధ్యక్షుడి బాధ్యత. ఇది నేను చేస్తాను. అదే సమయంలో మీరు చేయవలసిన పని అతిపెద్ద మెజార్టీతో గెలవాలి. రాష్ట్రంలో రాజకీయ దివాలా కోరతను మనం చూస్తున్నాం. ఏ పార్టీ కూడా నాయకత్వం లేదు, ఎవరు కూడా సమర్థవంతంగా పనిచేసే పరిస్థితిలో లేరు. మళ్ళీ కోడికత్తి పార్టీ అయితే ఎత్తిపోయే పరిస్థితి వస్తూ ఉంది రోజు రోజుకి. నేను ఆ విషయం కూడా మీతో మాట్లాడతాను. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మామూలు పనులు చేయలేదు. ఆ రోజు పాదయాత్రలో నేను చెప్పాను, వృద్ధులందరికీ హామీ ఇచ్చాను, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవడం లేదు, కొంతమందికి వెసులుబాటు లేదు. నేను హామీ ఇస్తున్నా, పెద్ద కొడుకుగా మిమ్మల్ని గౌరవిస్తా, మిమ్మల్ని పోషించే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు 200 రూపాయలు 2,000 రూపాయలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. 5 కేజీల బియ్యం రూపాయికే ఇచ్చాం. పండగ పూట కానుకలు ఇచ్చాం. ఎస్సీలు ఎస్టీలుంటే ఉచితంగా కరెంట్ ఇచ్చాం. పెళ్లి కానుక, చంద్రన్న బీమా. ఇంకో పక్క మీరు చూస్తే అనేక విధాలుగా ఎక్కడా కష్టాలు రాకుండా చేశాం. ఎవరైనా హాస్పిటల్ ఖర్చు వస్తే ఒకప్పుడు 1,00,000 రూపాయలుంటే ఇప్పుడు 5 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులు మనమే ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పేదవాళ్ళ ఆరోగ్యం పట్ల ఉండే అభిమానం. మీరు ఎక్కడా బాధపడక్కర్లేదు. మీకు నచ్చిన హాస్పిటల్కి మీరు పోతే 5 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానిపైన ఖర్చు అయితే ఈరోజు సీఎం రిలీఫ్ కింద 15 లక్షలు 20 లక్షలు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడాం.
2,50,000 మందికి ఇచ్చాం. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు మీరు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే పసుపు కుంకుమ డాక్రా సంఘాలకి మీరు ఒకటే చెప్పాలి, మా చెల్లెమ్మలందరికీ నేను ఒక అదృష్టవంతుణ్ణి. 1,00,00,000 మంది చెల్లెమ్మలుండే ఒకే ఒక అన్న నేనుగా మిగిలిపోయాను. నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. నా మానస పుత్రిక ఈ డాక్రా సంఘాలు. నేనే రూపకల్పన చేశాను, నేనే చేయూతనిచ్చాను, నేనే అండగా నిలబడ్డాను. ఆ రోజు పొదుపు ఉద్యమాన్ని నేర్పించా, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా. ఈరోజు మళ్ళీ ఆలోచించి ఒక్కొక్క మెంబర్కి 2 సార్లు 10,000 రూపాయలు చొప్పున మా డాక్రా సంఘాలకి పసుపు కుంకుమ పెట్టిన ఏకైక అన్నయ్య నేనుగా మిగిలిపోయానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరందరూ ఒకటే ఆలోచించాలి. మా చెల్లెళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు 65 లక్షల మంది సైన్యం, మన చెల్లెళ్ళు 1,00,00,000 మంది పెన్షన్ తీసుకుని తల్లిదండ్రులు 55 లక్షల మంది. యువత కోసం నేను ఆలోచించి మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా చేశాం. నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తున్నాం. ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా యువతకు అండగా నిలబడ్డాం. నేను ఒక గార్డియన్గా ఉన్నా. తల్లిదండ్రులుంటే వాళ్ళకు ఒక గార్డియన్గా ఉండాలని చెప్పి ముందుకు పోయాం. ఇప్పుడు మీరు చూస్తే సిబిఎన్ ఆర్మీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఏ మీటింగ్ చూసినా వాలంటరీగా వాళ్ళే ఉన్నారు. పోలీసుల కంటే సమర్థవంతంగా మా సిబిఎన్ ఆర్మీ పనిచేస్తా ఉందంటే అదే నా మీద ఉండే అభిమానం. ఇంకో పక్కన డ్రైవర్ని, మొదటిసారి డ్రైవర్ని గౌరవించాం. మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ తీసేశాను అన్ని ఆటోలకి, ట్రాక్టర్లకు కూడా తీసేశాను. థర్డ్ పార్టీ తమిళలో ఉండమా తమిళలో టైం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంతా మనమే కడతాం. ఇంకో పక్కన వాళ్ళకు సాధికార సంస్థ పెట్టి వాళ్ళను కూడా పైకి తీసుకొస్తాం. నేను డ్రైవర్లకు అందరికీ చెప్పాను, నేనే డ్రైవర్ నెంబర్ 1ని. మీరు ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకుపోతే 5 కోట్ల మందిని సురక్షితంగా ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ ఇప్పించి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత తమ్ముళ్ళు ఎవరైనా ఓటు వేరే వాళ్ళకి వేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాను. 1-2 కార్యక్రమాలు కాదు, అన్ని కుటుంబాలకు అన్ని చేశాం. ఒక మాటలో చెప్పాలంటే కడుపులో గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరన్నా చనిపోతే వాళ్ళందరినీ గౌరవప్రదంగా వీడుకోలిచ్చే వరకు ఈరోజు మనం అండగా ఉన్నాం. ఎవరన్నా మామూలుగా చనిపోయినా, ఏ వయసులో చనిపోయినా నేరుగా బీమా మిత్ర ఇంటికెళ్ళి 30,000 రూపాయలు అంత్యక్రియలకు ఇస్తున్నామంటే ఏ వ్యక్తి కూడా మా కుటుంబ సభ్యులు చూసుకోవాలని బాధపడకుండా 30,000 రూపాయలు ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పేదవాళ్ల పట్ల ప్రేమ. చనిపోయిన తర్వాత కూడా గౌరవించాలనుకుంటున్నాం. ఇప్పుడు అందరూ చేసేది ఓట్ల కోసం రాజకీయం, నేను చేసేది ఆత్మ గౌరవం కోసం రాజకీయం, మానవత్వానికి రాజకీయం చేస్తున్నాను తప్ప ఇంకోటి కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం నేనే అక్కడ డబ్బులు సంపాదించే మార్గం చూపించాను. హైటెక్ సిటీ కట్టాం, సైబరాబాద్ నగర నిర్మాణం చేశాం, శంషాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం, ఔటర్ రింగ్ రోడ్డు పెట్టాం. మైక్రోసాఫ్ట్ కానీ ఐఎస్పీ కానీ ప్రతి ఒక్కదానికి ప్రపంచమంతా తిరిగాను. ఎవరి కోసం తిరిగాను? తెలుగు జాతి కోసం తిరిగాను. అందరికీ వర్తిస్తుందని తిరిగాను. నిన్న కూడా ఒక అబ్బాయి అయితే, ఒక నార్త్ ఇండియాలో ఉండే వ్యక్తి
ఒక ట్విట్టర్ కూడా పెట్టాడు. ఇది కానీ మీరు చూస్తే ఏ విధంగా స్ఫూర్తిగా ఆలోచిస్తున్నారు, ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇతను ప్రేమ్ కన్నాని ఒక ఉత్తర భారతదేశంలో ఒక యువకుడిది పెట్టిన అభిప్రాయం. 1996లో రాబోయే ఐటీ విప్లవాన్ని పసిగట్టి తనను, తన పరిపాలనని, ప్రజలను, విద్యార్థులను, మేధావులను ఆ రాబోయే విప్లవానికి సన్నిధులు చేసి ఆ నిశ్శబ్ద విప్లవంలో రాష్ట్రాన్ని భాగస్వామిగా చేసి ఆ విప్లవ వేగాన్ని ఆ తరం విద్యార్థులకు అందుకునేలా చేసి సంపద సృష్టించి ఆ సంపదతో సమిక్షేమాన్ని పెంచి పంచి ఎందరో రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన నాయకుడు. ఒక బీహార్, ఒక ఒరిస్సా, ఒక జార్ఖండ్, ఒక ఛత్తీస్గఢ్, ఇలా చెబుతూ ఎన్నో. ఈ రాష్ట్రాలు ఎంత దురదృష్టం చేసుకున్నాయి. రాష్ట్రాలన్నీ సమానమైనప్పుడు ఏపీలోనే ఇంత వేగంగా పరిణామాలు ఎందుకు జరిగాయంటే దార్శనిక నాయకత్వం వల్లనే జరిగాయని ఒక ఉత్తర భారతదేశంలో ఉండే యువకుడు చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ రోజు నేను ఆలోచించాను, తెలుగు జాతి కోసం ఆలోచించాను. ఇప్పుడు మళ్ళీ నేను ఆలోచిస్తున్నాం. కట్టుబట్టలతో వచ్చాం. కేంద్రం సహకరించలేదు, విభజన హామీలు నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడు. కేసీఆర్ నేను ఆ రోజు కష్టపడితే సంపద సృష్టిస్తే ఆ సంపదలో మన వాటా మనకు రాకుండా అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. నీచంగా మాట్లాడారు, అవమానంగా మాట్లాడుతున్నారు. నేను అందుకనే ఆలోచించాను, ఏదైనా సరే ముందుకు పోవాలి తప్ప వెనక్కి తిరిగి చూడకూడదని మీ ఒక్కరికి కూడా ఇబ్బంది లేని పాలన నేను ఇచ్చానా లేదా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పండి. చేశావా లేదా? సమిక్షేమం చేశాం, అభివృద్ధి చేశాం, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశాం, ఎల్ఈడి బల్బులు వేశాం, మరుగుదొడ్లు కట్టాం, కరెంటు సక్రమంగా ఇస్తున్నాం, గ్యాస్ ఇచ్చాం, ఇంటింటికి ఫైబర్ గ్రిడ్ పెట్టి సమాచార విప్లవానికి మీ ఇంటికి కూడా 15 MBPS తో కనెక్షన్ ఇప్పించాను. ఒకటి కాదు, అన్ని స్కూల్స్ లో డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాం, వర్చువల్ క్లాస్ రూమ్స్ పెట్టాం. మంచి టీచర్లు చెప్పడానికి, ప్రపంచానికి అనుసంధానం చేయడానికి మనం ముందుకు పోయాం. విద్యలో నాణ్యత, ఆరోగ్యంలో భద్రత, ఇలాంటి కార్యక్రమాలకు మనం శ్రీకారం చుట్టాం. పక్కన సేద్యంలో ముందుకు పోయాం. ఇవన్నీ చేసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఈ రాష్ట్రంలో నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డాం. ఎన్నికల్లో మీరు ఒకటే ఆలోచించండి, ఆ రోజు బైఫర్కేషన్ సమయంలో రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, మనకు నీళ్లు రావని, ఉత్తరాంధ్ర మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తుఫాన్లు వస్తాయని చాలా వరకు ప్రెడిక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నుంచి రాత్రింబగుళ్ళు పనిచేశాను. రిజర్వాయర్ల మీద, కాలువల మీద పడుకున్నాను. అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశాను. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. మీరు ఒకసారి చూస్తే ఎంతో మంది మాట్లాడారు. తిరుపతి మీటింగ్లో ఉన్న నరేంద్ర మోడీ చెప్పాడు, ఎప్పుడో వాజ్పేయి గారు శ్రీకారం చుట్టారని మాటలు చెప్పి అవన్నీ పూర్తి చేస్తామని ఎవ్వరూ చేయలే. 2 నదుల అనుసంధానం చేశాం. గోదావరి, కృష్ణ 2 నదుల అనుసంధానం సంవత్సరంలో పట్టిసీమ ద్వారా చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. దానివల్ల నీళ్లన్నీ శ్రీశైలంలో పెట్టుకున్నాం. మన వాటా రాయలసీమకి ఇస్తున్నాం, కరువు ప్రాంతాలకు ఇస్తున్నాం. ఈరోజు ఆ నీళ్ల వల్ల చాలా వరకు మనకు వెసులుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ జిల్లాలో కూడా GNSS ఒకటైతే 95% పనులన్నీ పూర్తి చేశాం. గోరకల్లు రిజర్వాయర్ని పూర్తి చేశాం. అంత మునుపు పనులని నాసిరకంగా పనిచేసి అవన్నీ కూడా కరెక్ట్ చేశాం. అవుగు టన్నులు పూర్తి చేసి గండి కోటకు నీళ్లు తీసుకెళ్లాం. పొలకుర్తి ఎత్తిపోతల పథకం, పులి కనమ ఈ 2 కూడా పూర్తి చేశాం. తెలుగు గంగ పైన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం.
ముచ్చమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నీళ్లు తక్కువ ఉన్న రాయలసీమకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉండడానికి ముచ్చమర్రి పూర్తి చేసింది ఈ ప్రభుత్వం. ఎవరన్నా రేపు రాబోయే రోజుల్లో అడ్డపడాలంటే నాకు తెలుసు ఏ విధంగా యాక్ట్ చేయాలనో కూడా. మర్యాదకు మర్యాదగా ఉంటాం కానీ నా రాష్ట్ర ప్రజలకు 5 కోట్ల మందికి అన్యాయం చేయాలనుకుంటే మాత్రం ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, ఎవరిని వదిలిపెట్టమని మరొకసారి ఈ కర్నూలు సభలో హెచ్చరిస్తున్నా. సిద్ధాపురం ఎత్తుపోతల పథకం నేనే ఆ రోజు శాంక్షన్ చేసి నేనే దానికి ఇనాగరేషన్ చేసే పరిస్థితికి వచ్చాం. 68 చెరువులకి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అందరి నివాస్ సుజల స్రవంతి నుంచి నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. ఆర్డీఎస్ కుడి కాలువ, వేదావతి ఎత్తిపోతకల ఇవన్నీ పూర్తి చేస్తున్నాం. మొన్నే కేఈ కృష్ణమూర్తి గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒకటే కోరారు, గుండ్రేవుల పైప్ లైన్ ద్వారా ఎల్ఎల్సీకి నీళ్లు తేవాలని. ఈ 2 చేయమంటే తప్పకుండా శాంక్షన్ చేసి వేరే రాష్ట్రాలతో సమస్యలుంటే పరిష్కారం చేసి ఇవి కూడా పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇంకో పక్కన నేను ఆలోచించేది నదుల అనుసంధానం ఇంకా పూర్తి కావాలి. ఈరోజు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 23వ తారీఖున తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదని రిట్ వేశారు. ఎందుకు వేశారని అడుగుతున్నా, మీకు నష్టమేంటని అడుగుతున్నా. నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. సముద్రం లేకపోయే నీళ్లు మేము వాడుకుంటే మీకు బాధ ఏంటని అడుగుతున్నా. ఇంకో పక్కన ఆ రోజు కూడా మీరు ఒకసారి చూడండి, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఎంపిక అయింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి చేస్తే నేను ఒకే మాట చెప్పాను, ఇంకా రాష్ట్రం విడిపోలేదు, నోటిఫికేషన్ రాలేదు, 7 మండలాలు ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు ఇవ్వకపోతే మా ప్రాజెక్టు పూర్తి కాదు, అడ్డంకులు పెడతారు. మీరు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా, లేకపోతే నాకు ఈ పదవి వద్దని గట్టిగా చెప్పి అవి సాధించింది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. అందువల్ల ఈరోజు మనం పోలవరాన్ని కడుతున్నాం. కేంద్రం సహకరించలేదు. తెలంగాణ ప్రభుత్వం వేరే ప్రభుత్వాలను రెచ్చగొడతా ఉంది. అయినా కూడా ఎన్నికబోలా 68% పనులు పూర్తయినాయి. జూలైకంతా నీళ్లన్నీ గ్రావిటీతో వస్తాయి. డిసెంబర్ కంతా పోలవరం పూర్తి అవుతుంది. అక్కడి నుంచి వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా అన్ని నదుల అనుసంధానం చేస్తాం. రాష్ట్రంలో ఎక్కడ వర్షం పడినా కాలువల్లో నీళ్లు పెట్టి మొత్తం రాష్ట్రం ఎక్కడ కరువు ప్రాంతం ఉంటే, ఎక్కడ నీటి ఎదురుంటే అక్కడికి నీళ్లు తీసుకెళ్తాం. ఇది పూర్తి కావాలంటే మనకందరికీ రాబోయే రోజుల్లో 2-3 సంవత్సరాలు ఇది పూర్తి అవుతుంది. మిడ్తూరు లిఫ్ట్ కూడా 3 నెలల్లో ఇవన్నీ కూడా చేసి దీన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక లిఫ్ట్ కాదు, ఈరోజు ఈ జిల్లా ఉన్నాయి. ఈ జిల్లాలో అతిపెద్ద విస్తీర్ణం 29,85,000 ఎకరాలుంది. ఇప్పటికి దగ్గర 8 లక్షల ఎకరాలకే నీళ్లున్నాయి. 3,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాం. భవిష్యత్తులో నేను ఒకటే హామీ ఇస్తున్నాను, నీళ్లున్నాయి, ఇంకా సమర్థవంతంగా నీటిని ఉపయోగించుకుంటాం. 90% డబ్బులు ఇచ్చి మైక్రో ఇరిగేషన్ పెట్టించాం, సబ్సిడీ. ఒకటే మీకు అందరికీ హామీ ఇచ్చేది, ఈ జిల్లాను కానీ బాగా అభివృద్ధి చేస్తే దేశానికే ఒక ఆదర్శంగా ఇప్పటికే హార్టికల్చర్లో 4వ ప్లేస్లో ఉంది. కరువు జిల్లా ఎడారిగా మారిపోతున్నారు. ఎడారిగా మారదు. కరువు జిల్లా రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నీళ్లుండి ఇవ్వడమే కాదు, అనంతపురం జిల్లాలో ఇండస్ట్రీ కూడా రావాలి.
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలు సొంతం. 6,000 కోట్లు పెట్టారు. ఇంకో పక్క 5,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా కొన్ని పని ప్రారంభించబోతున్నారు. ఇంకో 2,000 మెగావాట్లు. ఇంకో పక్కన ఎయిర్పోర్ట్ ఇప్పుడే చూశారు. కర్నూలుకు రావాలంటే ఎక్కడెక్కడో తిరిగి వచ్చేవాళ్ళం. హైదరాబాద్ పోవాలి, కడపలో దిగాలి, మళ్ళీ రావాలి. ఇప్పుడు నేరుగా అమరావతి నుంచి కర్నూలుకి ఓర్వకల్లో విమానాశ్రయం కట్టి విమానాశ్రయంలో ఇక్కడ దిగే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క సమర్థత. దీనివల్ల భవిష్యత్తులో ఇక్కడి నుంచి మొత్తం అన్ని ప్రాంతాలకు విమానాలు వస్తాయి, పారిశ్రామికవేత్తలు వస్తారు. ఇప్పటికే మెగా సీడ్ పార్క్ ఉంది నందికొట్కూరులో. అయోవా పార్ట్నర్ కింద దగ్గర మీరు చూస్తే ఒక పెద్ద ఎత్తున సీడ్ పార్క్ పెట్టాం. అక్కడనే ఒక ఫుడ్ పార్క్ కూడా ఏర్పాటు చేశాం. జైన్ ఇరిగేషన్ చేశారు. సిమెంటు, స్టీలు, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తాయి. అల్ట్రాటెక్, రామ్కో, ఎంపీఎల్, నాచు, ప్రిజం, జైరాత్ ఇస్పాట్ ఇవన్నీ కూడా వచ్చాయి. జిల్లాలో సహజ వనరులు ఉన్నాయి. ఏదైతే సున్నప్రాయం ఎక్కువ ఉంది, సిమెంట్ ఇండస్ట్రీకి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కానీ ఉపయోగించుకుంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, రేపు కర్నూలు కేంద్రంగా ఈ జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఓర్వకల్ మండలం చెరువులన్నీ కూడా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా చేస్తాం. ఈ యొక్క సీడ్ పార్క్ వల్ల నంద్యాల కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. కర్నూలులో ఇప్పటికే టాటా ట్రస్ట్ ద్వారా రాష్ట్ర క్యాన్సర్ నిర్మూలన కేంద్రం పెట్టాం, ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున ఈ యొక్క నియోజకవర్గానికి ఇచ్చి కర్నూలు టౌన్కి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, అన్ని పనులు మనం చేశాం, ఇంకా చేస్తున్నాం, చేస్తాం కూడా. అదే సమయంలో ఈరోజు మీ దగ్గర నుంచి నేను కోరేది, అందరికీ న్యాయం చేస్తున్నాం. ఒక పక్క మీరు చూడండి, సంక్షేమ కార్యక్రమాలు సకల జనులకు ఇచ్చాం, ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చాం, 4-5 ప్రోగ్రాములు ఇచ్చాం. అన్ని ఊర్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తున్నాం. ఒక ఆదర్శ గ్రామాలకు శ్రీకారం చుట్టాం. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరెంటు కానీ, నీళ్లు కానీ, రోడ్లు కానీ, రైల్వే లైన్స్ కానీ ఇవన్నీ కూడా ముందుకు పోయాం. ఇంకో పక్క ప్రకృతి సేద్యానికి ముందుకు పోయాం. నా ఆలోచన అభివృద్ధిలో మన రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని. కేంద్రం కానీ విభజన హామీలు ఇచ్చుంటే, అమలు చేసుంటే, ప్రత్యేక హోదా ఇచ్చుంటే ఎంత వెసులుబాటు వచ్చేదో ఒక్కసారి మీరు ఆలోచించండి. తెలంగాణ ప్రభుత్వం మనకు రావాల్సిన వాటా 1,00,000 కోట్ల రూపాయలు రావాలి. ఆ డబ్బులు వచ్చుంటే ఇంకా ఎంత బాగా అభివృద్ధి చేశాం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ విషయమే ప్రజలకు చెప్పాలి. ఈరోజు మనం కష్టపడ్డాం, సమర్థవంతంగా ముందుకు పోయాం. నేను ఒక మాట ఇచ్చాను, రాయలసీమ రాళ్లసీమ కాదు, హార్టికల్చర్ హబ్గా చేస్తారని చెప్పి ఈ 4 సంవత్సరాలని ఆ దిశగా ముందుకు పోయాం. ఈరోజు వ్యవసాయం, అదే మరి హార్టికల్చర్లో రాయలసీమ నెంబర్ 1. వేరే వెస్ట్ గోదావరి జిల్లాలో ఇంత ఆదాయం రావడం లేదు, కృష్ణాలో కూడా రావడం లేదు. నెంబర్ 1 అనంతపురం ఉంది, 2 చిత్తూరు, 3 కర్నూలు. ఈ మారికి ఈ జిల్లాలోనే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఓసారి బాధేస్తుంది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే
తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోతే 10 ఏళ్లు రాజధానికి ఉమ్మడి రాజధానిగా చెప్పినా నేను ఒకటే ఆలోచించాను. 1 గంట ఇక్కడున్నా మనకు నష్టం తప్ప లాభం లేదని నేరుగా అమరావతికి వచ్చి విజయవాడలో ఒక బస్సులో బస చేసి అదే ఆఫీసు పెట్టుకొని అభివృద్ధి పైన పోరాడా. మన మీద ఒక నమ్మకం ఉంది. నేను ఒక పిలిపిచ్చాను, రైతులందరినీ ఒకటి కోరాను. నా దగ్గర డబ్బులు లేవు, మనస్సుంది, సమర్థత ఉంది, మీరు ముందుకు రండి, భూమి ఇవ్వండి, మీకు నష్టం లేకుండా మీ భూమి విలువ పెంచుతా రాష్ట్రం బాగుపడుతుందంటే ఒకేసారి 34,000 ఎకరాల భూమి 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి రైతాంగం ఇచ్చారంటే ఇక్కడుండే మీరు కూడా వాళ్ళని అభినందించాలి. 50,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అక్కడికి రాడు, ఒక్కరోజు కూడా నిద్ర చేయడు. ఎక్కడున్నాడు? హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉన్నాడు. ఏంటి అక్కడ పని? కేసీఆర్ బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈయన తప్పులన్నీ ఆయన కాపాడుతున్నాడు. దేశంలో పెద్ద కాపలాదారుడు నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ దొంగలు కాపాడుతున్నాడు, మంచి వాళ్ళపై దాడులు చేస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నా. నిన్న ఒక విషయం చూడండి. ఈ యొక్క ఈరోజు మీరు చూస్తే అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఆ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసే పనులు మామూలుగా ఆల్ ఎస్ఐలకి, సిఐలకి, ఎస్పీలకి, పోలీసుకి అందరికీ చెప్తారు. మొదటి ఫిలాసఫీ ఇది. నేరం చేసిన వాడు ఎప్పుడూ అపరాధ భావంతోనే బతుకుతాడు. ఎందుకంటే అతను చేసిన అపరాధం అతన్ని అంతరాత్మకు తెలుసు కాబట్టి ఆ అపరాధ భావం వెంటాడుతున్నంతసేపు వీలైనంత వరకు ఎదుటి వారిని నిందించి పబ్బం గడుపుకోవాలని చూస్తాడు. అది కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వనప్పుడు తన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తాడు. అంతరాత్మ అపరాధ భావంతో తోడేస్తుంటే పైకి గంభీరంగా సహజంగా నవ్వుతూ ఉన్నట్టు కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అతని నటన అతని అంతరాత్మకు తెలుసు. అది అందరికీ కనిపిస్తుంది. నేను గంభీరంగా ఉన్నానని అందరినీ నమ్మిస్తున్నానని భ్రమలో కృత్రిమంగా ప్రవర్తిస్తూ మరికొన్ని తప్పులు చేస్తాడు. ఆ క్రమంలోనే అతని నేరం అతను చెప్పకుండానే విడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అపరాధ అంతరాత్మను ఎంత అణగదొక్కాలని ప్రయత్నించినా అది లోనుంచి బయటికి తన్నుకరాక తప్పదు. ఇది ఎగ్జాక్ట్గా మన జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది. తమ్ముళ్ళు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 12 కేసుల్లో A1 ముద్దాయి, ఇంకొక ఆయన A2 ముద్దాయి జైలుకు పోయి వచ్చారు. ఏ విధంగా ప్రవర్తించారో మీరు చూశారా? ఎదురుదాడి చేయడం, సిబిఐ ఆఫీసర్ల పైన ఎదురుదాడి చేయడం, ఎక్కడికక్కడ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం, వాళ్ళని కూడా డిమారలైజ్ చేయడం, వీళ్ళు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ వీలైతే అక్కడ రాజీ పడడం, ఇంకో పక్క ప్రజల్లోకి వచ్చి నటిస్తూ ఈయన జీవిస్తూ ఎక్కడికక్కడ మిమ్మల్ని అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేయడం, అప్పుడు కూడా ఇంతే ఊర్ల మీదకి వచ్చేయడం, ఏదో ఈయన నీతిమంతుడిగా ప్రవర్తించడం, ఎవరో ఈయన వెనకానబడుతున్నారని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తారో మనం చూస్తున్నాం. ఇంత మునుపు ఈయన వల్ల ఎంతమంది అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, వ్యాపారవేత్తలు అందరూ కూడా జైలుకు పోయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. నిన్న మీరు చూడండి, మళ్ళీ మారాడంటే మారలేదు. ఇంట్లోనే వాళ్ళ బాబాయ్ హత్య. ఏం తమ్ముళ్ళు, మీకు అందరికీ అనిపించిందా? బాబాయ్ హత్య చూశారా? వివేకానంద రెడ్డి గారి హత్య. మొదటిసారిగా వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. హార్ట్ అటాక్ అంటే నేను సంతాపం తెలియజేశాను. నేను చూశాను, ఆయన ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయేవాడు. నేను అది చేస్తే అక్కడి నుంచి 1 గంట 2 గంటలకు మళ్ళా అనుమానం. ఆయన చనిపోయింది సహజ మరణం కాదు, ఏదో హత్య జరిగిందని అనుమానాలు మొదలయ్యాయి.
కానీ ఇక్కడే ఒక సాక్షి పేపర్ ఉంది, ఈ టీవీ ఉంది. ఇది ఎంత దుర్మార్గమైన టీవీ అంటే ఇప్పుడే మన జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఉంటే ఆ జనార్దన్ రెడ్డి పైన బనగానపల్లిలో టీడీపీకి షాక్ అని అసాక్ష్య రాస్తుందంటే వాళ్ళకు బుద్ధి ఉందా, వాళ్ళు మనుషులేనా, వాళ్ళకు మానవత్వం ఉందా అని క్వశ్చన్ చేస్తున్నా. అంటే ఏ విధంగా నేరస్తులు మైండ్ గేమ్ ఆడతారో మీరు గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల జనార్దన్ రెడ్డి గారు బాధపడ్డారు, మనస్తాపం చెందారు. ఆయన ఒక మనిషి, మానవత్వం ఉండే మనిషి. ఇలాంటివన్నీ వందల కేసులు జగన్మోహన్ రెడ్డి పైన పెట్టినా జగన్మోహన్ రెడ్డి నటిస్తాడు తప్ప బాధపడంటే అలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు? పాపం చాలా బాధపడ్డాడు, ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు జనార్దన్ రెడ్డి. నేను చెప్పా, జనార్దన్ రెడ్డి గారు ఇది ప్రారంభమే, ఇంకా చాలా మైండ్ గేములు ఆడతారు వీళ్ళు. మామూలు మైండ్ గేములు కాదు. వీళ్ళకు తోడుగా బీహారీ ఒక అతను వచ్చాడు, అదొక నోటోరియస్ డెకాయిట్ పీకే, ఒక పెద్ద నేరస్తుడు, బందిపోట్లకు నాయకుడు అతను. ఇప్పుడు సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నాడు. హైదరాబాద్ లో చుట్టుపక్కల ఒక 26 ఆఫీసులు పెట్టాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెడతారు, ఇలాంటి గాలి వార్తలు ఇస్తారు, తప్పుడు వార్తలు ఇస్తారు. అక్కడి నుంచి మనల్ని భయపెడతారు. నరేంద్ర మోడీ ఉన్నాడు, ఆయన చేసే పని మన వాళ్ళని బెదిరిస్తున్నాడు, దొంగల్ని కాపాడుతున్నాడు, నీతిమంతులపైన దాడులు చేస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశారు, ఎక్సైజ్ దాడులు చేశారు, సిబిఐ దాడులు చేశారు. ఏం తప్పు చేశాం? ప్రత్యేక హోదా కావాలన్నాం, మా రాష్ట్రానికి న్యాయం చేయమన్నాం. ఇది తప్ప నేను అడుగుతున్నా. నీతివంతులపైన మీరు పడతారు, అవినీతి పనులు పూర్తిగా కాపాడతారు. ఈరోజు కేసీఆర్ ఉన్నాడు, మన వాళ్ళపైన కేసులు పెడతాడు. హైదరాబాద్ లో ఆర్థిక మూలాలపైన ఇబ్బంది పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయి సరెండర్ గమ్మని బెదిరిస్తారు. ఏమనుకుంటున్నారు మీరు? ఇది రాజకీయం అని అడుగుతున్నా, ఇది నీతి అని అడుగుతున్నా, ఈ ధర్మం అని ప్రశ్నిస్తున్నా. దీనికి సమాధానం చెప్పకుండా ఈ నాయకులు రోజు రోజుకి మన మీద ఇంకా దాడులు పెంచి మనల్ని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీరు అర్థం చేసుకోవాలి ఈ యొక్క మనిషి యొక్క మనస్తత్వం. మొన్నే మీరు చూశారు, 12 కేసులున్నాయి. నిన్నే మళ్ళీ ఈడీ కూడా హిందూజా నుంచి 100 ఎకరాలు కావాలంటే, అనుమతులు కావాలంటే 11 ఎకరాలు ఈయనకి ఇమ్మని అడిగారు. ఆ 11 ఎకరాలకు డబ్బులు ఎక్కడ వస్తుందంటే హిందూజానే డబ్బులు ఇచ్చి ఒక బోగస్ కంపెనీ పెట్టి షెల్ కంపెనీలు పంపించి మళ్ళా వీళ్ళ కంపెనీ తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ హిందూజాకి ఇచ్చి 11 ఎకరాలు భూమి కొట్టేశాడు. అది నేను చెప్పింది కాదు, ఈడీ చెప్పారు. ఎవరికి రాశారంటే సిబిఐకి రాశారు. ఎందుకు యాక్షన్ తీసుకోరని అడుగుతున్నా. నిన్న కేసులో మీరు చూశారు, ఎంత దారుణమైన కేసులో మీరు చూశారు. వాళ్ళ బాబాయ్ చనిపోతే 9:17 నిమిషాలకు 9:30 గంటలకు కూడా ఈ అసాక్షి పేపరు, పనికిమాలిన పేపరు గుండెపోటుతో చనిపోయాడని విషాదం అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే దానికంటే ఈ పేపర్కు, ఈ టీవీకి సిగ్గుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మానవత్వం ఉందని అడుగుతున్నా. ఆ గొడ్డలతో నరికారు, మారణాయుధాలతో నరికితే తలలో ఉండే మెదడు బయట వచ్చిందంటే, రక్తం 2 లీటర్లు ఆ ఇంట్లో ఎక్కడ చూసినా పడిందంటే, బెడ్ అంతా కూడా రక్తపాతం అయిందంటే రక్తాన్ని కడిగేస్తే పాపం పోతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక డాక్టర్ కొండారెడ్డి గారు, మీకు ఒక హాస్పిటల్ ఉంది, ఇది హత్య కేసులో మీరు డాక్టర్లు చేసిపోయి చనిపోయిన మనిషికి కట్టుకడతారా తమ్ముళ్ళు? చేస్తారా ఎవరైనా? మీరు చేస్తే మిమ్మల్ని ఒప్పుకుంటారా పోలీసు అని అడుగుతున్నా. ఏం చేయాలి? ఒక మనిషి హత్య చేయబడితే బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయని, ఎంత దారుణం తమ్ముడు. తలపైన నెత్తురుస్తుందా బ్లడ్ వామిటింగ్ అయితే? తల పగిలిపోతుందా? పడ్డాడంట,
ఎక్కడ పడ్డాడు? కమ్మోడు పైన పడ్డాడంట. కమ్మోడు పైన పడితే తలకాయ పగిలిపోయిందంట, కాళ్ళు ఇరిగిపోయినాయంట. ఎవరికి చెప్తారు ఇవన్నీ? ఏంటి అరాచకం? మీ బాబాయి పైనే ఇంత అరాచకం ఉంటే, పులివెందల్లో ఇంత దారుణంగా ఉంటే, బయట ప్రపంచంలో ఏం చేస్తారు మీకు అధికారం వస్తేని అడుగుతున్నా. ఒకప్పుడు అధికారాన్ని చూశాం. పరిటాల రవీందర్ని పబ్లిక్ గా ఇదే మారిగా మీటింగ్ పెట్టుకుంటే అతి దారుణంగా కిరాతకంగా చంపేశారు. ఇంకో పక్క 145 మంది 150 మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు. అందులో కూడా ఈయన ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. నిన్న కూడా చూడండి, ఇది జరిగింది. డ్రామాలు ఆడారు, నా మీద నెపం పెట్టారు, నేనే చంపించేశానని. లోకేష్ చంపించేశాడని చెప్పి పెట్టారు. ఆదినారాయణ రెడ్డి పైన పెట్టారు. సాయంత్రానికి మళ్ళా ప్లేట్ ఫిరాయించారు. ఏం ఫిరాయించారు? ఆయన చనిపోయేటప్పుడు ఒక లెటర్ రాశాడని, ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పాడని, డ్రైవర్ని తొందరగా రమ్మన్నాడంట. తొందరగా రమ్మంటే ఆయన కోపం వచ్చి ఈయన చంపేస్తా ఉంటే, నన్ను చంపేస్తున్నాడు, చివరిలో నేను బాధపడుతూ లెటర్ రాశారని ఆయన ఒక లెటర్ రాసి పెట్టి చనిపోయాడు. ఉదయం ఇవాళ సాయంత్రం ఇచ్చారు. నిన్న అంటున్నారు మళ్ళీ ఆ ఎవరి దగ్గరనో బలవంతంగా డ్రైవర్ మీద కేసు పెట్టారని. వీళ్ళంతా కూడా చనిపోయిన వాళ్ళ దగ్గర వాంగ్మూలం ఇప్పిస్తారు. చాలా తెలివైన వాళ్ళు. ఇంతమంది సతీష్ రెడ్డి గారు ఒక కేసు జరిగింది. ఆ కేసు మీరు చూస్తే ఆయనకు ప్రాణాపాయం వస్తే గన్మ్యాన్ కాల్పులు జరిపితే ఒకరు చనిపోయారు. చనిపోతే మెజిస్ట్రేషన్ తీసుకొచ్చి చనిపోయిన వాళ్ళ వేలు ముద్రేసుకుని సతీష్ రెడ్డి గారే గన్ తీసుకొని చంపేశారని కేసు పెట్టారు. ఎంక్వైరీ చేస్తే తేలింది ఆ మేజిస్ట్రేట్కు ఉద్యోగం పోయింది, కానీ వీళ్ళని జైలుకు పంపించలేకపోయాం. ఇది వీళ్ళ నీతి. కానీ ఇతను నిన్న మొన్న మళ్ళా చూస్తున్నారు ఎంత బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రం అంతా పరిగెత్తున్నాడు. ఆయన భయం ఉంది, తప్పు చేశామని గిల్ట్ ఉంది. దాంతో దేశమంతా తిరుగుతూ నేను ఏ తప్పు చేయలేదు, వేరే వాళ్ళు చేశారని చెప్తున్నాడు. సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాడు. దేనికి సిబిఐ ఎంక్వైరీ అంటున్నాను? అప్పుడు లక్ష్మణ సిబిఐ ఉంటే ఆ లక్ష్మణ పైన నమ్మకం లేదు, సిబిఐ వద్దన్నాడు. ఇప్పుడు కాపలాదారుడు నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి, ఆయనకు ఊడిగం చేస్తున్నారు కాబట్టి, మీ కేసు మాఫీ చేస్తారు కాబట్టి ఇప్పుడు సిబిఐ కావాలి. కడాన చూశారు తమ్ముళ్ళు, కోడి కత్తి. ఎంత కత్తి తమ్ముళ్ళది? ఇంతేనా? కోడి కత్తి ఇంతే కదా. ఇంత కత్తికి ఎంత పెద్ద ఎంక్వైరీ? టెర్రరిస్టులు విచారించే ఎన్ఐ ఈ కోడి కత్తి కేసు ఏం చేశారు? గుడ్డు పైన ఏమంటారు, ఈకలు కూడా బీకలేకపోయారు. అవునా కాదా? దేనికేశారు? తప్పించుకోవడానికి. కోడిగుడ్డు ఈకలు ఉంటాయా? ఉండవు. కానీ ఆ విధంగా చిత్రీకరించి వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇప్పుడు కూడా మళ్ళా సిబిఐకి కావాలి. సిబిఐకి అడిగేసి పరిగెత్తున్నాడు. దినానికి 5 మీటింగ్లు పెడుతున్నాడు. ఏదో ఈయనకు ఒక ప్రమాదం వెంటాడినట్టు నటించే పరిస్థితి. అదే ఈ ఎంక్వైరీలో మీరు చూశారు. ఈయన అన్ని పనులు ఇట్నే చేస్తాడు. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెడితే ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు స్ఫూర్తిగా పోరాడాలు పిలిపించి అడ్డుపడడానికి వచ్చాడు. మనం గట్టిగా వ్యవహరించాం. ఇప్పుడు ప్రత్యేక హోదా మాటే మాట్లాడు, నరేంద్ర మోడీ గురించి ఒక్క మాట మాట్లాడు. ఇలాంటి నాయకుడు మనకు అవసరమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. 1-2 కాదు. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ చేసిన పనేంటి? గుజరాత్లో ఆ రోజు కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నారు. నేను ఆ రోజు వాజ్పేయి గారికి ఒకటే చెప్పాను, మీకు గుజరాత్ కావాలన్నా దేశం కావాలన్నా మీరు తేల్చుకోమని ఆ రోజే నేను హెచ్చరించాను. అదే నరేంద్ర మోడీకి నా మీద కోపం. ఆ రోజు పెద్ద మనిషి వాజ్పేయి గారు ఏమీ చేయలేకపోయారు. ఈరోజు ఏంటి? ఈ నరేంద్ర మోడీ గారు మైనారిటీ సోదరులు ఇబ్బంది పెట్టి ఈ దేశంలో జరగనేయకుండా బతకనేయకుండా చేసి
భయభ్రాంతులు చేసి ఓట్లు సంపాదించాలనుకుంటున్నాడు. ఇది ఎక్కడ దారుణం నేను అడుగుతున్నా. నేను ఆ విషయం అడిగాను. ఏదైతే మొన్న మీరు చూశారు త్రిపుల్ తలాక్ విషయంలో నేను ఒకే మాట చెప్పాను. ముస్లింలు కానీ హిందువులు కానీ ఈ దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలి తప్ప ముస్లింల పైన వేధింపులు పెడితే తెలుగుదేశం పార్టీ ఉపేక్షించమని గట్టిగా చెప్పిన పార్టీ, మొదటిసారి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అనేక పనులు చేశాం. ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం, ఆజ్ యాత్రకు తోడ్పాటు ఇచ్చాం, ఇమాములకి మౌజములకి ఆండ్రోరియం ఇచ్చాం, విదేశ విద్య కింద ఇచ్చేసాం, రంజాన్ తోఫా ఇచ్చాం. నేను అడుగుతున్నా, మైనారిటీస్ పోయినసారి మీరు ఓటేసింది జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో కలవరని ఓటేశారు. కానీ ఈరోజు ఆయన కేసుల కోసం ఈరోజు నరేంద్ర మోడీతో జతకట్టాడు. ఇద్దరూ కలిసి మనల్ని సాధిస్తున్నారు, మన హక్కులు కాలరాస్తున్నారు, మైనారిటీలకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రతి ఒక్క మసీదులో మీరు మాట్లాడుకోవాలి. ఇంకో పక్క తెలంగాణలో ఒక ఆయన ఉన్నాడు, ఓవైసీ, అసౌద్దీన్ ఓవైసీ, చాలా తెలివైన వాడు. మైనారిటీ ఓట్లని సీట్ల కింద కన్వర్ట్ చేసుకుని మైనారిటీలకు అన్యాయం చేస్తూ ఆయన కూడా ఇక్కడికి వస్తాడంట. వీళ్ళందరూ కలిసి నరేంద్ర మోడీని గెలిపించాలని వీళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసం, వీళ్ళ కేసుల కోసం తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన మీరు చూశారు. ఇక్కడే నంద్యాలకు వచ్చాడు. ఎంత దారుణంగా మాట్లాడు నన్ను గురించి. చెప్పుతో కొడతామని, నడి రోడ్డున షూట్ చేయాలని. నేనేం తప్పు చేశాను, పాపం చేశానా? తిరుపతిలో కూడా నా మీద అటాక్ చేశారు, మీకు గుర్తుపెట్టుకోవాలి. 2003లో ప్రజల ప్రాణాలు కాపాడాలని ఒక పక్క మత ఘర్షణలకి ఎక్కడా జరగలేకుండా చేయాలని తీవ్రవాదులు కూడా మనుషులు చంపుతా ఉంటే అభివృద్ధి ఆగిపోతుందని వాళ్ళని కూడా వద్దని చెప్పి పోరాడాను. ఇంకో పక్క ముఠాలు, రాయలసీమలో ముఠా కక్షలు పెరిగిపోయి చాలా వరకు బలైపోతున్నారు, అభివృద్ధి అడ్డుపడిపోతా ఉంది. రౌడీల మీద కూడా పోరాడాను. పోరాడితే నేను తిరుమలకు పోయేటప్పుడు బ్రహ్మోత్సవ సమయంలో నా మీద 24 క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగించారంటే నా కారు ఆ రోజు మీరు చూశారు, సాక్షాత్తు భగవంతుడే నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు కూడా ఎవరున్నారు? గంగిరెడ్డి ఉన్నాడు. గంగిరెడ్డి ఎవరు మనిషి? వైఎస్ఆర్ కుటుంబం. ఏం తమ్ముళ్ళు, ఏం చేయగలుగుతారు మీరు? మనిషిని చంపుతారా? ఇలాంటి నేరాలు చేసి ఇప్పుడు యాక్టింగ్లు చేస్తారా? ఇంతవరకు ప్రత్యర్థులపైన చేశారు, ఇప్పుడు కుటుంబ సభ్యులపైనే చేస్తున్నారు. బాబాయ్ కూడా లెక్కలేదు, చిన్నాన్న కూడా లెక్కలేదు. ఇలాంటి దుర్మార్గుల్ని కానీ మనం కానీ చేరదీస్తే మన రాష్ట్రం ఏమవుతుంది, మీరేమవుతారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఒక పద్ధతి ప్రకారం ముందు తీసుకొచ్చాం. ఇప్పుడే నేను చూపించాను. ఆ బీహారీ పీకే ఉన్నాడు, ఇంకా కొన్ని చేస్తారు. మొన్నే మాగంటును బెదిరించారు, నువ్వు తెలుగుదేశంలో ఉంటే నీ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ చేశాం, ఇంకా ప్రమాదంగా ఉంటాయంటే ఆయన భయపడిపోయాడు పెరిగితనంతో. ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే లాగారు. ఇంకా చాలా మంది చేస్తారు వీళ్ళు, నాకు తెలుసు ఇవన్నీ. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ఇక్కడుండి నా కుటుంబ సభ్యులైన మీ మీద ఉంది, ఈ ప్రజానీకం పైన ఉంది. మనం తప్పు చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఏమైనా తప్పు చేశావా? అన్యాయం జరిగిందా లేదా? మనకు రాష్ట్ర విభజనలో మనకు న్యాయం జరిగిందా తమ్ముళ్ళు? అడగడం తప్ప మన హక్కు కాదా? మా మీద దాడి చేస్తారా? మీరు దాడులు చేస్తారా? ఎంత చేయగలుగుతారని అడుగుతున్నా. ఈయన జగన్మోహన్ రెడ్డి వాళ్లకు ఊడిగం చేయడానికి వెళ్ళిపోతాడు, ఇష్టానుసారంగా వెళ్ళిపోతాడు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వియత్నాం ఉంది. ఒకప్పుడు వియత్నాం పైన అమెరికా దాడి చేసింది.
లొంగపరుచుకోవాలని ప్రయత్నం చేశారు. వియత్నాం చిన్న దేశం, అమెరికా అగ్రదేశం. ఎక్కడ కూడా భయపడకుండా పోరాటంతో ముందుకు పోయారు. వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేకపోతే ఆ రోజు మీరు చూసినప్పుడు ఒకేటి ఆలోచించారు. ఎట్టి పరిస్థితుల్లో మనం పోరాడి మన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలని ఆలోచించినప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఆ దేశంలో ఉండే ప్రజలందరికీ ఒకే మాట చెప్పారు, మనందరం ఐకమత్యంగా ఉందాం, మన దేశాన్ని కాపాడుకుందాం, అమెరికా ఏం చేసినా మనం పోరాడదామని పిలిపిస్తే అమెరికా అగ్రదేశమైన వాళ్ళు యుద్ధం చేసి 55,000 మంది సైన్యాన్ని, అమెరికన్ సైన్యాన్ని వియత్నాం ప్రజలు కొట్టి చంపేశారు. దాంతో అమెరికా ఎనిదిరిగి వెళ్ళిపోయారు. అపజయాన్ని ఒప్పుకున్నారు. అది ప్రజా విజయం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అప్పుడు ఒకటి అడుగుతారు, ఏంటి మీరందరూ ఎట్ట చేయగలిగారు, ఇంత స్ఫూర్తి ఎట్లొచ్చిందంటే ఒక చిన్న పరమాణువు విస్ఫోటం వచ్చి జపాన్ లాంటి శక్తిమైన దేశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. అలాంటిది ఒక మనిషి తనలోని అనంత శక్తిని బయటికి తీసుకొస్తే ఏదైనా సాధ్యమని చెప్పి వియత్నాంలో ఉండే ప్రజానీకం అమెరికా వచ్చిన సైన్యాన్ని 55,000 మంది చంపి తిరిగి పంపించి స్వతంత్రాన్ని కాపాడుకున్నారు. వియత్నాం శక్తి అది. ఈరోజు నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఓటయ్యారు, ముగ్గురు మోడీలు ఓటయ్యారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామా, వాళ్లకు ఊడిగం చేద్దామా, వదిలేద్దామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారు మీరు? మీకు రోషం ఉందా లేదా? పౌరుషం వచ్చిందా లేదా? రాయలసీమ పౌరుషం మీలో ఉందా లేదా? కాపాడుకుంటామా లేదా? 5 కోట్ల మందికి కూడా కోరుతున్నా, మేము మీకోసం పోరాడితే మా మీద దాడులు చేస్తున్నారు. అదే మారిగా ఏదైతే ఈరోజు వియత్నాం మారిగా ప్రతి ఒక్కరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ప్రజలే కాపాడాలి, ప్రజలే సమైక్యం కావాలి. ఇలాంటి దుష్ట శక్తులకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఆ శక్తి ప్రజానీకానికి ఉంది. ఇది 5 కోట్ల ప్రజానీకానికి సంబంధించిన సమస్య, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య, భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈరోజు యుద్ధానికి పోతున్నాం. నేను అన్ని ఆయుధాలు మీకు ఇచ్చాను, 1-2 కాదు. అభివృద్ధి ఆయుధాలు ఇచ్చాం, సంక్షేమ కార్యక్రమాల ఆయుధాలు ఇచ్చాం. అవతల వ్యక్తి దొడ్డి దారిన మనల్ని వేధించడానికి, మనల్ని బాధ పెట్టడానికి, భవిష్యత్తు అంధకారం చేయడానికి వస్తున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మా జోలుకొస్తే తిరిగి మీరు ఎళ్ళలేరు, మీరు నిలదొక్కుకోలేరు. మా ఆత్మగౌరవం ఏంటో, మా శక్తి ఏంటో చేసి చూపిస్తామని గట్టిగా హెచ్చరిస్తున్నా. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మేమందరూ ఒకటిగా ఉంటామని చెప్పాలి. నేను చెప్పింది మీకు న్యాయం అనిపించిందా లేదా? పోరాటానికి సిద్ధంగా ఉంటారా? నమ్మకమేనా? భయపడతారా? దుష్ట శక్తులను అర్థం చేసుకున్నారా లేదా? మీరు రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మీ పైన ఉంది, ప్రజల పైన ఉంది. ఈరోజు కర్నూలులో అయితే 25 కోట్లతో మసీదులు, 12 కోట్లతో షాదీఖానాలు, 5 కోట్లతో చర్చిలకి, కడపలో హాజ్ హౌస్కి 25 కోట్లు, అమరావతిలో 80 కోట్లు, 10 ఎకరాల భూమి ఇస్లామిక్ కల్చర్ సెంటర్ కూడా ఇచ్చాం. అదే మరి ఇంకో పక్కన ఇక్కడ నీళ్ల విషయం కూడా చెప్పారు. పాండ్యం నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని డివిజన్లు ఉన్నాయి, 2 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. దీనికి 366 కోట్లు అవుతుంది. గౌరవ చరితారెడ్డి గారు చెప్పారు, తప్పకుండా ఈ పని చేసే బాధ్యత తీసుకుంటాం. అదే మరిగా ఇంకా కొంతమంది మాదాసి, కురువ ఇలాంటి కొంతమంది ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి
దాన్ని కూడా ఎటు చేయాలని చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఏరా సుప్రతాప్ రెడ్డి చాలా హుందాగా ప్రవర్తించాడు. గౌరవ చరితారెడ్డికి సీట్ ఇస్తే నేను అండగా ఉంటానని అందరినీ పరిచయం చేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నాడు. అదే మరిగా ఇంకో పక్కన చూస్తే ఆలూరు నియోజకవర్గంలో మన వీరభద్ర గౌడ్ గారు కూడా కోట్ల సుజాత గారికి అందరినీ పరిచయం చేసి నేను గెలిపిస్తాను, గెలిపించుకొని వస్తానని చెప్పి వారు కూడా చెప్పారు. నిన్న మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను. నేను ఇక్కడ ఒకటే ఆలోచించాను, సమర్థవంతమైన వ్యక్తులకు నేను ఇవ్వాలనుకున్నాను. సర్వేలో కూడా వచ్చింది, అందుకనే భరత్ని ఇక్కడ పెట్టాను. భవిష్యత్తులో మిమ్మల్ని కూడా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఆయనకు కూడా నేను హామీ ఇచ్చాను. వీళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను, తప్పకుండా భవిష్యత్తులో వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత, గౌరవించే బాధ్యత, సముచితమైన స్థానాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇది 1924కి టీంని బిల్డప్ చేసుకుంటున్నాం. రాష్ట్రం ముఖ్యం, తర్వాత మనందరం. ఆ రాష్ట్రం కోసం మీరు త్యాగాలు చేయండి, మిమ్మల్ని గౌరవించే బాధ్యత, గుర్తించే బాధ్యత. అదే మరి పార్టీ పరంగా ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు అవకాశాలు బోలెడనున్నాయి. వీటిలో గౌరవిస్తానని, దానికి మీరందరూ కూడా మన నాయకులు చేసిన త్యాగం కానీ, చొరవకు కానీ మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకసారి అభ్యర్థులందరినీ పరిచయం చేస్తాను. ఈరోజు మీరు చూస్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మన ఎంపీ గారు, మంచి అనుభవం ఉంది. పేరు చెప్పంగానే గెలిచారు అని అంతా కూడా టాక్ వచ్చింది. గెలుపు నల్లేరు పైన నడకి తప్పకుండా కర్నూలు పార్లమెంట్లో సైకిల్ పరిగెత్తుంది, జోరు పెంచుకుంటుంది. గెలుస్తున్నా, గట్టిగా ఆశీర్వదించండి, అభినందించండి, స్వాగతించండి. అదే మరి ఇక్కడికి వచ్చే కొందికి టీజీ భరత్ కర్నూలు, నేను చెప్పాను మంచి మెజార్టీ రావాలి, నిరూపించుకోవాలి. అదే మరిగా రామాంజనేయులు గారిని చూస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సమర్థవంతంగా పనిచేశాడు. నరేగాలో ఆయనే పనులు చేశాడు. చాలా బాగా పనిచేస్తే ఆయన రాజకీయాల్లో తీసుకురావాలి. ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డి గారికి కుండే నాయకులకు అండగా ఉండాలని ఆయన్ని మనం పెట్టుకున్నాం. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఇంకో పక్క అదే మరి ఎక్స్ఎమ్మెల్యే మురళి గారు కూడా చేరారు. వారిని కూడా పార్టీ పరంగా ఎట్లా గౌరవించాలో తప్పకుండా గౌరవిస్తామని వారికి కూడా హామీ ఇస్తున్నాను. లక్కీ యాదవ్ కూడా చేరారు. వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా. ఇంకో పక్కన కేఈ కృష్ణమూర్తి గారి అబ్బాయి శ్యాంబాబు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలి, రాజకీయాలకు రావాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన కుటుంబాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజాసేవలో ఉండాలని ఈరోజు మెరిట్ ప్రకారం శ్యాంబాబును కూడా మనం ఎమ్మెల్యేగా ఎంపిక చేశాం, అభ్యర్థిగా ఎంపిక చేశాం. ఇంకో పక్కన జయనాగేశ్వర రెడ్డి ఎమ్మెగనూర్. జయనాగేశ్వర రెడ్డి గారిని మీరు చూస్తే వాళ్ళ తండ్రి మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంత కమిట్మెంట్తో పనిచేశారో అలాంటి తండ్రికి తగ్గ తనయుడిగా జయనాగేశ్వర రెడ్డి గారు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి తిక్కారెడ్డి మంత్రాలయం రాలేదు. నేను తిక్కారెడ్డి హాస్పిటల్లో ఉన్నాడు. ఏం తమ్ముడు, వాళ్ళ తమ్ముడు వచ్చాడు. ఎంత దుర్మార్గం అంటే తిక్కారెడ్డి బాలనాగిరెడ్డి అభ్యర్థి ఊరికి పోతే మన వాళ్ళపైన దాడి చేస్తారు.
కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. పిచ్చి పిచ్చి ఆటలాడొద్దండి, రౌడీజం చేయొద్దండి, ప్రజాస్వామ్యయుతంగా మీరు ముందుకెళ్ళండి. అంతేగాని మా జోలుకొస్తే మాత్రం మా అభ్యర్థులే కాదు మా కార్యకర్తల జోలుకొచ్చిన కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మీ ఇష్ట ప్రకారం మీరు చేసి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి పంపిస్తున్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కాపాడలేడు. రౌడీయిజం వద్దు. ఉంటే అభివృద్ధి చేసి మాతో పోటీ పడండి, కానీ రౌడీయిజం చేయాలంటే మాత్రం తోకలు కట్ చేస్తామని మరొకసారి హెచ్చరిస్తున్నా. అదే మరి మీనాక్షి నాయుడు సీనియర్ లీడర్గా ఆదోని నుంచి ఒక మంచి నాయకుడు, అందుకనే గట్టిగా చప్పట్లు కొట్టి మీనాక్షి నాయుడిని మంచి మెజార్టీ గెలిపించాలి. అదే మరిగా శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారు రాజకీయంగా మంచి స్ట్రాటజిస్టు. ఒక పద్ధతి ప్రకారం మొన్నైతే ఆలూరులో మీరుంటారంటే ఒక్క రోజులో వెళ్ళి అందరితో మాట్లాడి అందరి సహకారం తీసుకొని వచ్చారంటే అది ఆవిడ చాకచక్యం. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ఈ పార్లమెంట్ అయిపోయిన తర్వాత శివానందరెడ్డి గారు నంద్యాల పార్లమెంటు ఏం తమిళలో నంద్యాల పార్లమెంటు మీ అందరికీ తెలుసు. ఒక ఐపీఎస్ ఆఫీసరు నాకు అనిపిస్తుంది పులివెందల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు ఇరికిస్తే 24 గంటల్లో ఎవరు చేశారో చెప్పగలుగుతారు. ఇంత దుర్మార్గాలు నాకు అర్థం కాల. అందుకని ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసి రాజకీయాల్లోకి రావాలని వచ్చిన వ్యక్తి శివానందరెడ్డి గారు. వారి ఆధ్వర్యంలో అటు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఈ 2 పార్లమెంట్లు విజయ డంకా మోగిస్తాం, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తామని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు అఖిల ప్రియ గారు మంత్రిగా ఆళ్లగడ్డ నుంచి అఖిల ప్రియ గారు గట్టిగా చప్పట్లు కొట్టి ఆవిడని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి, అభినందించాలి. బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడే చూశారు. జనార్దన్ రెడ్డి గారిని చాలా దుర్మార్గం, ఒక పద్ధతి, ఒక నీతి, ఒక నిజాయితీ, అవసరమైతే 10 రూపాయలు సొంత డబ్బులు పెట్టుకొని చేయాలనే తపన తప్ప వీళ్ళ మారిగా తప్పుడు రాజకీయాలు చేయడానికి జనార్దన్ రెడ్డి గారు సిద్ధంగా లేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన కేఈ ప్రతాప్ డోన్ నుంచి పోయినసారి కూడా నేరో మార్జిన్తో ఓడిపోయాం. ఈసారి నాకు అనుమానమే లేదు, మంచి మెజారిటీ గెలుస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి. శ్రీమతి గౌరు చరిత గారు పాండ్యం నుంచి ఆవిడ నేను చాలాసార్లు అపోజిషన్లో వచ్చాను. వచ్చినప్పుడు నేను చూశాను రాష్ట్రంలోనే ఒక ఎమ్మెల్యే అపోజిషన్లో ఉన్న గౌరవప్రదంగా ప్రవర్తించిన వ్యక్తి గౌరు చరిత గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సగం మంది ఎమ్మెల్యేలు రాలా. నేను ఏ ప్రోగ్రాంకి వచ్చినా ఆ ప్రోగ్రాంకి రావడం, ఆవిడ నా దగ్గర రిప్రజెంటేషన్లు ఇవ్వడం, మా ప్రజలకు చేయాలని చెప్తూనే ఉన్నారు. ఓసారి నేను కొన్ని పనులు చేయలేదు కూడా, వారు వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి నేను చేయలేదని నేను చేయనని చెప్పి నేను చేయలేదు. కానీ అయినా పట్టు వదిలిపెట్టకుండా కంటిన్యూగా వచ్చిన మహిళ ఎమ్మెల్యే గౌరవ చరిత గారు. ఆవిడ ఈరోజు మన పార్టీలో పోటీ చేయడం సంతోషం. గట్టిగా తప్పట్లు కొట్టి అభినందించండి. బ్రహ్మానందరెడ్డి నంద్యాల యువకుడు, ఉత్సాహవంతుడు. మేము మొన్న IVRS తీసినా ఏ సర్వేలు చూసినా నెంబర్ 1గా ఉన్నాడు, బాగా చేశాడు. అందుకని ఆయన్నే మనం ఎమ్మెల్యేగా మళ్ళీ ఒకప్పుడు అనుకున్నాం కుర్రాడు ఎమర్జీ అవుతాడో లేదనుకున్నాం, కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఎమర్జీ అయ్యే పరిస్థితి వచ్చాడు. దానికి మనస్ఫూర్తిగా తమ్ముడిని ఆశీర్వదిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి మీరంతా. నందికొట్కూర్
నందికొట్కూరు జయరాజు గారు మన అక్కడ ప్రజాసేవలో బాగా ఉండడం, శివానంద రెడ్డికి అండగా ఉండడం, వీళ్ళిద్దరూ కలిసి బ్రహ్మాండంగా పనిచేశారు. అలాంటి జయరాజుని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే ఏవి సుబ్బారెడ్డి గారు కానీ, ఎస్పీవై రెడ్డి గారు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది పార్టీకి బాగా పనిచేశారు. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళని ఇచ్చేయలేకపోయాం. ఇప్పుడే ఇక్కడనే శ్రీశైలం ఎమ్మెల్యే కూడా బుడ్డా రాజశేఖర్ ఉన్నాడు. కొన్ని వాళ్ళ మిస్సెస్ యొక్క ఆరోగ్యం కోసం నేను పోటీ చేయలేనని చెప్పి నిన్న కూడా చెప్పాడు. నేను ఆయన ఇప్పుడు అడుగుతున్నా, ఆయన్నే పోటీ చేయమని. ఒకవేళ ఆయన కాదన్నప్పుడు నేను ఏవి సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి, ఇంకో పక్కన ఏరాస్ ప్రతాప్ రెడ్డి, ఇంకా వీళ్ళందరితో ఒకసారి మాట్లాడి ప్రజాభిప్రాయం ప్రకారం ఈరోజు రేపటి లోపలనే శ్రీశైలం కూడా నిర్ణయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నా కోరికైతే మన బుడ్డా రాజశేఖర రెడ్డి గారే చేయాలి. అదే మరి అక్కడ చూస్తే సిద్ధాపురం లిఫ్ట్ కానీ అన్ని పనులు చేయించాడు. శ్రీశైలం కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. కానీ దురదృష్టం, ఒకప్పుడు నేనే ఐడెంటిఫై చేసి వీరి సత్యమణి శైలజ గారిని ఆ రోజు ఎమ్మెల్యేగా పెట్టాం. ఆవిడ గెలవలేకపోయినా తర్వాత ఈయన వచ్చి గెలిచారు. కానీ ఆవిడ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కొంత బాధల్లో ఉండి నేను పోటీ చేయలేనంటున్నాడు. నేనైతే చెప్పాను ధైర్యంగా ఉండమని, పార్టీ అండగా ఉంటుందని మరొకసారి చెప్తున్నా. వారి నిర్ణయం పైన శ్రీశైలం ఆధారపడుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ చూశాను, చాలాసార్లు వచ్చా. ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, మీ పట్టుదల చూస్తూ ఉంటే నాకు ఏమాత్రం అనుమానమే లేదు. ఏం తమ్ముళ్ళు నేను చెప్పింది అర్థమైందా మీకు అని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఒక తెలుగుదేశానికి తప్ప వేరే వాళ్ళకు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోరాటానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు యుద్ధ భూమిలో, ఎన్నికల రణరంగంలో మీరందరూ కూడా మీ సత్తా చాటించాలి. మళ్ళీ ఇక్కడికే వస్తా, ఎన్నికలైన తర్వాత మళ్ళా మీటింగ్ పెట్టి ఏ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ తెప్పించారు, ఏ ఏరియాలో ఎక్కువ వచ్చాయి, ఏ బూత్లో ఎక్కువ ఓట్లు వచ్చాయో చూసుకొని మీ అందరికి ఇక్కడే సన్మానం చేస్తాను. మంచి డిన్నర్ కూడా ఇస్తా. దాని తర్వాత ఎవరెవరు బాగా పనిచేస్తారో, ఎవరెవరు ఎక్కువ ఓట్లు సంపాదిస్తారో వాళ్లకు తగిన గుర్తింపుగా నాయకత్వాన్ని పెంచుతాను. నేను అడుగుతున్నా, ఇప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? ఉంటే చూపేయండి. పోరాటానికి సిద్ధంగా ఉంటే అందరూ నమ్మకమేనా? 14 సీట్లు గెలిపిస్తారా? 2 పార్లమెంట్లు గెలిపిస్తారా? నన్ను నమ్మమంటావంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మొత్తం వినపడాలి. అదే మరి మారెప్ప గారు ఉన్నారు ఆలూరు నుంచి, వారిని కూడా అభినందిస్తున్నా. చాలా స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నారు. నేను ఈ సీనియర్ నాయకులందరినీ గుర్తుపెట్టుకుని ఎవరెవరిని ఏ విధంగా పార్టీలో ఉపయోగించాలి, ఎవరెవరిని గౌరవించాలో గౌరవిస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఇప్పుడు ఆలస్యమైంది, 2-3 మీటింగ్లు ఉన్నాయి, సాయంత్రం లోపల